హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్తో బిర్యానీ చేయబోతున్నాను. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇది నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో తింటే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. కిచెన్లోకి వెళ్దాం పదండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ఈ మరిగిన వాటర్లో మిల్ మేకర్ మనకి ఎంత కావాలో అన్నీ తీసుకొని ఇందులో వేసుకొని ఇందులో కాసేపు 5 నిమిషాలు అయితే అలాగే ఉంచేసేయాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఇలా వాటర్ పిండుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ పిండేసుకున్న మిల్ మేకర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కారము పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ మిల్ మేకర్ అనేది స్మెల్ ఉంటే పోతుందండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలన్నీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు మెత్తబడాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు, టమాటాలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ మొత్తం బాగా మెత్తబడాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే ఇవి అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఈ పీసెస్ మొత్తము ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి ఈ ముక్కలు అనేవి. 1 నిమిషం తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1½ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారము, 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది గరం మసాలా వేయడం వల్ల. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని ఈ పోపు మొత్తము మిల్ మేకర్లకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అడుగు భాగం దాకా స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2½ గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 2½ గ్లాసులకి ఒక 4 గ్లాసుల మీద ఒక హాఫ్ అయితే వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఈ వాటర్ మొత్తం ఒకసారి కలపాలి. ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి వాటర్ మరిగేదాకా అలాగే ఉంచాలి స్టవ్ మీద. వాటర్ మరిగిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి. వేసుకొని స్పూన్తో ఇదంతా బాగా ఒకసారి కలపాలి.
ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అలాగే ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇదొక్కసారి మళ్ళీ కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే అడుగు భాగం మాడిపోతుంది. ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఫైనల్గా దీనిపైన కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకుంటే టేస్టీ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా నేను ఎలా చేశానో అదే విధంగా ట్రై చేయండి, చాలా బాగుందని మీరే చెప్తారు. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.